మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మా. గత వారం 3 గ్రహాలు యోగించినాయి, ఇప్పుడు 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ద్వితీయంలో గురువు, జన్మ శుక్రుడు. అదృష్ట ఫలాలు అందుతాయి. ఇష్టకార్యాలు త్వరగా పూర్తవుతాయి. స్పష్టమైన ఆలోచన సరళ ఏర్పడుతుంది. గౌరవప్రదంగా ముందుకు సాగండి. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. అధికార లాభం సూచితం. మీ మాటను నలుగురు గౌరవిస్తారు. తోటివారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి. మిత్రభావంతో సంభాషించండి. వివాదాలు తొలగుతాయి. అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. ఆశించిన ధనలాభం కలుగుతుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. క్రమంగా ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. చెడు ఊహల వల్ల నిరుత్సాహం చెందకుండా సత్ఫలితాలు సాధించడానికి ఉత్సాహంగా ఉండాలి. మంచి జరుగుతుందనే ఆలోచన అవసరం. సదా మంచినే గుర్తు చేసుకోవాలి. ఒంటరిగా ఏ పని చేయొద్దు. వ్యాపారంలో తడబాటు లేకుండా పనిచేయాలి. అనుభవజ్ఞుల సలహాలు పనిచేస్తాయి. పని చేయబోయే ముందు ఇంట్లో వారితో సంప్రదించి చేయటం వల్ల సమస్యలు తొలగుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. శుభవార్త వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారి ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? సూర్యుడిని దర్శించండి. గురుగారు, వీరు ఏవి దానం చేస్తే మంచిది? గోధుమలు దానంగా ఇవ్వండి.